సేనా దుబండా మీ గతయంత యుబి మీ గతయం తాయుబి. మరలా మొదటి చరణం యేసుని తీరాతమేను నా నిరీక్షణంతయును నీ వేరేవాని నమ్మను యేసునామము మాత్రమే. క్రీస్తు యేసే నా దుబండా. అందరూ మీ గతయంత యుబి మీ గతయంత యుబి. రెండవ చరణం క్రీస్తు మోము మారుగైన తాన కృపాయే నాదగున్ అల్లలడు అల్లలేవన్ నాదులంగారు నిల్పేదన్. క్రీస్తు యేసే నా దుబండా మీ గతయంత యుబి మీ గతయంత యుబి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి అనేకమైన మేలు కొరకు నీకు వందనాలు. మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదని అనేక రీతులుగా మీరు నిరూపించుకుంటున్నారు. అందుకొరకు నీకు వందనాలు. మీలో తప్ప మేము బయట ఎక్కడ చూసినా నిజమైన ఆనందం మేము కనుగొనలేము. నీ ఎడల విశ్వాసమును మేము ఎలా అభివృద్ధి చేసుకోవాలో మీరు మాకు నేర్పించి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు తాకండి. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. చూడండి, వెనకకి ఎలా జారుతామనేది ఇక్కడ ఉంది. ఎప్పుడు జారిపోతారు వెనకకు? బైబిల్ అయినప్పుడు. బుద్ధి చెప్పుచున్న వారిని ఒక మాట చెప్పానంటే ఆ మాట చాలామంది ఏమంటారంటే మేము అంత గమనించలేకపోయామండి మీరు ఫస్ట్ చెప్పినప్పుడు అంటారు. మీరు ఫస్ట్ టైం మాకు హెచ్చరిక ఇస్తూనే ఉన్నారు కానీ మేము గమనించలేకపోయాం. ఇది క్రైస్తవుని యొక్క గురుడిదనం. చాలామంది 99% ఇలాగే చెప్తారు. ఫస్ట్ మీరు చెప్తున్నప్పుడే మేము గమనించి ఉంటే ఇంత భయంకరమైన విపత్తు మాకు వచ్చేది కాదు అంటారు. మీరు బుద్ధి చెప్పుచున్నప్పుడు మేము అపార్థం చేసుకున్నామని చాలామంది తర్వాత ఏడుస్తారు. మీరు బుద్ధి చెప్తున్నారు ఆ దినాల్లో మేము వినలేదు. పైగా దేవుని శాఖల మీదే వ్యతిరేకమైన తలంపులు పెట్టుకుంటారు. ఈయనకి ప్రేమ లేదు. బుద్ధి చెప్పుచున్న వాళ్ళంటే అంత ఇష్టం త్వరగా రాదు. ఎవరంటే మనకి ఇష్టం? మీరేం చేస్తున్నా కానీ నేను మెదలకుండా ఉంటే మీకు ఇష్టం. ఎలాగా మనుషులు ఉంటారంటే, ఇందాక ఇసుక మోయటానికి అందరిని నేను సమకూర్చాను. మీరు చూడండి ఎంత తెలివిగలుగా ఉంటారు. సరే, కొంత వాళ్ళని నిర్ణయించుకొని అయిపోయింది అని అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు చెప్పకుండానే ఇక్కడి నుంచి మాయమైపోయారు. వాళ్ళు మాయమైపోయారని అవతల వాళ్ళు మాయమైపోయారు. ఇంకా ఒక అరగంట చేయవచ్చు వాడు. అంటే అక్కడ నాకు ఎందుకు చెప్పలేదు, వీళ్ళకి ఇష్టం లేదు. ఎంత మోసం పనిచేస్తుంది చూడండి. చిన్నప్పుడే బుద్ధి చెప్పుచున్న వారిని అక్కడ ఉంది వాక్యంలో. వెంటనే సరే చూస్తున్నారు మీరు, చిన్నవాళ్ళు అనుకుంటున్నారు మీరు. ఓసారి పెద్దవాళ్ళ కంటే చాలా భయంకరమైన లక్షణాలు ఉన్నాయి. మీరు ఎంతన్నా మోసంతో బ్రతుకుతున్నారు, మీరు పెరుగుతున్నారు. మీరు చర్చలో ఉంది అంటే ఒకళ్ళు మాట్లాడేసుకోండి, నడు ఏడా మోసం మీకు? తేడతలమైన హృదయం లేదు మీకు. మీకు బుద్ధి చెప్పుచున్నవారంటే భయం లేదు, అనుకోలేదు, విధేయత లేదు, భక్తి లేదు. అక్కడి నుంచి ఎందుకంటే మీకు అసలు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. మీ తల్లిదండ్రులు లేక ప్రోత్సాహం బట్టి అసలు ఉంటున్నారు. మీకు ఏది ఇష్టం? మీకు
అది నెరవేర్చుకోవాలి మీరు. దేవుడు అంటే ఇష్టం లేదు మీకు, దేవుడి సేవకులు అంటే ఇష్టం లేదు అంటే ఎప్పుడు అడుగుదామని మీ జీవితం పతనం అయిపోయి మీ జీవితాలు నాశనం అయిపోయి ఏడుస్తున్నప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తాను నీకు. ఇప్పుడు జ్ఞాపకం రాదు. ఎందుకు రాశారు ఇవి? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూసుకోనండి. బైబిల్ ఏది మీకు? ఎందుకు వెనుకకు జారడం అనేది ప్రారంభమవుతుంది, అందుకు ప్రారంభమవుతుంది. మీరు ఇప్పుడే ఇటువంటి మోసకరమైనటువంటి గుణంతో మీరు పెరుగుతున్నప్పుడు రానున్న దినాల్లో పెద్ద పెద్ద కార్యాల్లో కూడా మీరు భయం ఉండాలి. మీకు భయం లేకపోవడమే వెనకకు జారడం, ఇంకేముంది దానికి? అక్కడే మనకి డెఫినేషన్ కనబడుతుంది. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిజంగా ఇష్టపడుతున్నారా మీరు? మీకు బుద్ధి చెప్తున్న కఠినంగా గద్దించి బుద్ధి చెప్పి సక్రమంలో నడిపిస్తున్నవాడు అంటే ఇష్టం ఉండదు. అప్పుడు కొంచెం 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 వెనకకి జారిపోయి బహు భయంకరమైన ఊబిలో దిగిపోయి అప్పుడు ఏడుస్తుంది. ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు బుద్ధి చెప్తున్నారు? జీవితాలు కాల్ చేసుకుంటున్నారు అంతే. మీకు దానికి సీరియస్నెస్ కూడా తెలియట్లేదు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. అది అది బాగా అండర్లైన్ చేసుకోండి. పిల్లలేంటి, యవనస్తులేంటి, ఎవరైనా సరే వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల మీరు తప్పించుకోలేరు. ఇది దేవుని వాక్యం. ఇది నీ జీవితం యొక్క ఎండింగ్లో నీకు అర్థమవుతుంది, ఆఖరి దశలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. మోసకరమైన ఆత్మతో బంధించబడి మీకు తెలుసు మోసం చేస్తున్నారు. ఎందుకు అల్లరవుతుంది అప్పుడప్పుడు? ఇక్కడ మోసకరమైన ఆత్మ పట్టుకుందాం మిమ్మల్ని. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట. విసర్జిస్తున్నారు. దేవుని వాక్యం అనేటువంటిది తెల్లగా ఉంటుంది. దేవుని వాక్యం ఎదుట నువ్వు తప్పించుకోలేవు. నిన్ను పట్టుకునేది దేవుని యొక్క వాక్యం పట్టుకుంటుంది. లాస్ట్ ఏమనుకుంటున్నావు? తీర్పు సింహాసనం దగ్గర నిన్ను పట్టుకునేది వాక్యమే నిన్ను పట్టుకుంటుంది. నీ విని ఈ వాక్యమే నిన్ను పట్టుకుంటుంది. అనుకుంటున్నాను నేను మోసం చేసేసాను, ఈ సేవకుడికి ఏం తెలుసు నా మోసం అనుకుంటున్నా. చాలా తెలియగలదు అనుకుంటున్నాను. చాలామంది అలాగే అనుకుంటారు. ఈ సేవకుడు బుద్ధి లేనివాడు, ఈ సేవకుని ఈజీగా మోసం చేసేగాను. ఎంత తమాషాగా ఉందా నీకు? దేవుని సేవ అంటే, దేవుని సేవకుడు అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఎన్నో వంకర టింకర్ అది కాదండి, ఇది కాదండి, అలా కాదండి, మీరు సరిగ్గా మమ్మల్ని అర్థం చేసుకుంటలేదండి, మమ్మల్ని కూడా ఒకసారి వినండి, మా కారణాలు మాకుంటాయండి. ఏముంటాయి నీకు ఆ కారణాలు? అనుభవపూర్వకంగా చెప్తున్నప్పుడు వినలేదు. కష్టమైన వినాలి, నష్టమైన వినాలి. పౌలు ఏమంటున్నాడు? నా నిజమైన కుమారుడు తిమోతి అంటున్నాడు. ఎందుకంటున్నాడు తన నిజమైన కుమారుడు అని? చెప్పింది చేస్తాడు. మిమ్మల్ని ఎలాగా అనగలరా ఎవరైనా? దేవుని సేవకులు మిమ్మల్ని మా నిజమైన కుమారుడు, మా నిజమైన కుమార్తె అని చెప్పగలరా? మోసం తాళం వేస్తాం మేము మీలో. భయంకరమైన అజ్ఞానం తాళం వేస్తాం మీలో. అజ్ఞానం అంటారు దాన్ని, అవివేకం అంటారు. తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా. అది నువ్వు తప్పించుకోలేమని చెప్తున్నాడు బైబిల్. దానికి కూడా భయం ఉండదు మీకు. ఎందుకు అజ్ఞానం పట్టుకుంటుంది మీకు? ఎందుకు అజ్ఞానం పట్టుకుంటుంది? భయం లేని మీలో చాలామందికి 99% భయం లేని వాళ్ళు మీరు. ఎవరైనా సరే అసలు భయం లేదు. మనిషి భయం లేకపోవడమే వెనకకి జారిపోవడం. నీవు విసర్జించబడ్డానికి సిద్ధంగా ఉన్నావేమైనా సరే దేవుడు నిన్ను జల్లించిపోతున్నాడు, దేవుడు నిన్ను కదిలించబోతున్నాడు అనుకుంటున్నావు. ఊడిపోతాం. అకాల చెట్లు రాలినట్లుగా ఆ చెట్టును కుదిరితే పైనుంచి అలా రాలిపోతారు. సో దేవుడు కూడా నీ జీవితాన్ని కదిలించినప్పుడు అక్కడ అలా పడిపోతాం. అది విసర్జించబడ్డం. నీకు అర్థం కావట్లేదు. హీ విల్ షేక్ యూ. నేను కదిలించి వేసి తీసుకోవతలు పడేస్తాడు. విసర్జించబడతావు. భయం లేని మనిషి నిన్ను విసర్జించకముందే పశ్చాత్తాపడు. భయం తెచ్చుకో. ఎందుకు భయం లేదు నీకు? దేవుడు అంటే భయం లేదు, దేవుని సేవ అంటే భయం లేదు. ఆ షేకింగ్ రాకముందే, ఆయన నిన్ను షేక్ చేయకముందే పశ్చాత్తాపడు. రాలిపోతాం అంతే. ఆఖరి దినం మనం
నీకు సరైన పశ్చాత్తాపం లేకపోతే, సరైన దేవుని భయం లేకపోతే నీవు రాల్చివేయబడబోతా ఉన్నావు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను గాని, అది ఆయన శబ్దం భూమిని చలింపజేసను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేదు ఆకాశమును కూడా కంపింపచేయుదును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఆయనే మాట ఇచ్చాడు. మీకు తెలియట్లేదా? వార్తలు చదవట్లేదా? ఆకాశం మారుతుందని, అక్కడ గ్రహాలు కూడా మారుతాయని, ఆకాశం రంగు కూడా మారిపోద్దని, అయినా సరే మొండి వాళ్ళుగా ఉంటున్నారంటే ఎంత భయం లేని వాళ్ళని. ఇది ఆఖరి దినాలనే సంగతి తెలుసుకోకుండా ఇంకొకసారి ఆయన చలించబోతూ ఉన్నాడు, కంపింప చేయబోతున్నాడు. ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు నీకు? పాపాన్ని దాచి 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 బయటికి పడలేకపోతున్నావు. నువ్వు పాపాన్ని ఒప్పుకోవడానికి నువ్వు చచ్చిపోవాలంతే, నీవు సచన్నంలా ఉండాలంతే. ఎందుకంత గర్వం నీకు? పాపాన్ని దాస్తే గర్వం వస్తుంది. పిల్లలు కూడా పాపాన్ని దాస్తున్నారు. ఎందుకు? పాపాలు బయట దాచిపోయి చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద పాపాలు దాయటం. ఇది ఈ యుగం అలా ఉంది. పిల్లలు చిన్నోళ్ళే పెద్ద పాపాలు దాస్తున్నారు. ఎందుకు భయం ఉండలేదు నీకు? ఎంతకాలం పశ్చాత్తాపడడానికి నీకు ఎంతకాలం పడుతుంది? మారు మనసు పొందడానికి ఎంతకాలం పడుతుంది? నీ ఊహలు, నీ తలంపులు పాప ఇష్టంగా ఉన్నాయి. పాపములతో నింపబడినది నీ హృదయం. అందుకని భయంకరంగా నీవు ఇక్కడే ఉండలేవు, కానీ పాపం ఒప్పుకోలేకపోతున్నావు, దాచేస్తావు. ఆ రోజున షేకింగ్ చేసినప్పుడు ఏడ్స్ ప్రయోజనం లేదు. ఏం తెలుస్తుందంటే ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు మనిషికి భయం పోయినది. పాపాన్ని లోపల దాస్తున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు, ఈ పాపాన్ని ఒప్పుకోకూడదు అంటున్నావు, ఏదో పై పాపాలు ఒప్పుకుంటున్నావు. ఏదో సినిమాని చూశానండి, ఎవడ మోసం చేస్తున్నావు, ఎవరితో అబద్ధం మాట్లాడుతున్నావు, ఎందుకు దాస్తున్నావు పాపాలు? చర్చిలో ఉండి పాపాన్ని దాస్తున్నావు అంటే నీ ఎంత మోసగత్తే అసలు ఎక్కడైనా ఉంటుందో ఉండదు. అసలు ఎంత వాక్యాలు, ఇటువంటి వాక్యాలు విని నీ హృదయం కఠినపరుచుకో. ఏదైనా కఠినపరుచుకుంటున్నావు, వాక్యం వినబడి కఠినం చేసుకుంటున్నావు. ఏం కాదులే తాత, నీ యొక్క ఏంటి యేసుప్రభు తాత అనుకున్నావా నువ్వు? లేకపోతే నీ ఇష్టానుసారంగా ఆడుకునేటువంటి బొమ్మ అనుకున్నావా? ఆయన ఒలివ కొండ మీద దిగబోతున్నాడు. ఎక్కడైతే ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన వచ్చినప్పుడు కొండ చీలిపోతుందండి, అంత షేకింగ్ ఉంటుంది. మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యం 11వ వచనం. మొదటి అధ్యాయం 1వ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుటగా మీరు చూచితిరో, ఏ రీతిగా పరలోకం వెళ్ళడం మీరందరూ చూశారో గలిలయ మనుషులారా, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఆయన తిరిగి వచ్చును. అది షేకింగ్. ఆ కొండ 2 భాగాలైపోతుంది. అంత షేకింగ్ తోటి వస్తుంది. నిలవచాలు రావడం ఆయన మహిమకు కానీ, ఆయన యొక్క ఉద్రేకం కానీ, శక్తికి కానీ ఎవరు నిలవలేరు. మీకు తెలుసు, భూరాజు, సహస్రాధిపతులు, అధిపతులు వాళ్ళందరూ కొండ సందులలో, బండ సందులోనే దాక్కుంటారు. అయ్యో ఆయన యొక్క ఉగ్రత దినం వచ్చనే. తెలియకించున్నారు దేవుడు అంటే మీరు అంత తెలియకించున్నారా? మీరు ఆ షేకింగ్ రాబోతుంది. అప్పుడు మీకు తెలిసేది ఈ మోసమే. గలిలయ మనుషులారా, ఈయన ఎలా పైకి వెళ్ళాడో అలాగే తిరిగి వస్తుంది. అదేనా మనకు భయం రావాలి కదా. ఆయన వచ్చినప్పుడు ఏముందంటే ఆ ఒలివ కొండ బ్రదలైపోతుంది. అంత భయంకరంగా ఉంది. ఎంత చదివిన భాగం మళ్ళీ చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం మళ్ళీ చదువుతాం. అప్పుడు ఆయన యొక్క శబ్దము భూమిని చెలింపజేసెను గాని
ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును ఆకాశమును కూడా కంపింపచేస్తాను అని మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, జరుగుతుంది అంతే. ఆయన మాట ఇచ్చాడు, జరుగుతుంది. ఇంకొకసారి అను మాట చెలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి చలింప చేయనివి అంటే దానికి చలనం లేదు, వాక్యానికి చలనం లేదు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, చలించిపోతుంది, ఊడిపోతుంది. కానీ వాక్యానికి అది స్థిరముగా ఉంటుంది. ఎవరు చలింపలేనివి కొన్ని ఉన్నాయి, వాటిపై దృష్టి ఉంచాలి. మీ దృష్టి ఏంటంటే చలించేటటువంటి వాటి మీద ఉంది మీ దృష్టి. ఈ దేహం అది కుళ్ళిపోతుంది, బూడిదైపోతుంది, కనబడకుండా పోతుంది, చలించిపోతుంది, గడగడలాడిపోతుంది. దాని మీద నీ మనసు చలింపలేనిది ఏదో దాని మీద నీకు మనసు అనేది నీకు లేనేలేదు. నిన్ను ఆయన కదిలించిపోతా ఉన్నాడు, నిన్ను షేక్ చేయబోతా ఉన్నాడు. అబ్రహామును షేక్ చేశాడు. అది అబ్రహాము ఒక ఆమెను పెట్టుకున్నాడు, ఒక పని అమ్మాయిని పెట్టుకున్నాడు. శారా ఏమంటుందంటే పంపించేయి. అదొకేమో ఏడుపు వచ్చేస్తుంది. ప్రేమించేదంటే ఏడుపే వస్తుంది. మరి బాబోయ్ నేను వదిలేయాలా, ఆ కొడుకుతో పాటు వదిలేసేయాలా? దేవుడు ఏమంటున్నాడంటే ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనం, 21వ అధ్యాయం 10వ వచనం. మీరు మీటింగ్ ముందే ఈ జాగ్రత్తలు తీసుకోండి, 5 రోజులు పెట్టొద్దు. ఈ దాసిని నీ దాసి దీని కుమార్ని వెళ్ళగొట్టుము. దాసి అని చెప్పిందా? ఈయనకేమో ప్రియముగా ఉన్నావు. భార్య ఏం చెప్తుంది? ముందు వెళ్ళగొట్టేయమని. అది షేకింగ్ అంటే నీ జీవితం షేక్ అయిపోతుంది. ఏదైనా వదిలిపెట్టమంటున్నాడో, ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరిని నీవు అనవసరంగా నీ హృదయంలోకి రానిచ్చినావో, మర్యాద ఇస్తున్నావో, దేనికి మర్యాద ఇస్తున్నావో షేక్ చేయబోతున్నాడు ఆయన. అబ్రహామును షేక్ చేశాడు. ఆయన ఏమన్నాడు? ఈ దేవుడు ఏమన్నాడు చూడండి, 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి చూసావా? ఆ చిన్నవాణిని బట్టి చిన్నవాణిని చూసి జాలి పడతాను. అది జాలి అంటే. జాలి వలన కొంతమందిని హృదయంలో చేర్చుకుంటాను. అయ్యో పాపం. మనం అందరం అలా చేస్తాం. అయ్యో ఈమె జీవితం పాడైపోద్ది, బయటికి వెళ్తే నాశనం అయిపోద్ది, అయ్యో పాపం, అయ్యో హాగరేమైపోద్దు, అయ్యో పిల్లవాడేమైపోతాడు, ఏం మైపోయినా పర్లేదు అన్నాడు అంతే దేవుడు. షేకింగ్, కదిలించడం. ఈ పిల్లవాడిని బట్టి ఇంకేంటి? నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయం. శారా ఏం చెప్తుందో, నీ భార్య ఏం చెప్తుందో ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఆయన మాట వినుము. ఈ భార్య శారా ఆత్మలో పెరిగింది. అబ్రహాము పెరిగిన వాడు తరుగుతున్నాడు, కిందకు వచ్చాడు, శరీర సంబంధమైన ప్రేమలోకి దిగాడండి. అప్పుడు షేకింగ్ జరుగుతుంది. నీ జీవితంలో ఎక్కడ పడిపోతున్నావు తెలుసుకో. నిన్ను షేక్ చేయబోతున్నాడు. దేని మీదో మనసు పెట్టుకుని, డబ్బు మీద, ఆస్తి మీద, మనిషి మీద, వస్తువు మీద, ఎవరి మీద, ప్రియమైనటువంటి వాళ్ళ మీద మనసు పెట్టుకొని వదలలేకపోతున్నావు. అంతే. నిన్ను షేక్ చేయబోతున్నాడు అయినా ఏమనుకుంటున్నావు? నిన్ను కదిలించి వేసే దినాలు ఇవి, ఆఖరి దినాలు. మరి ఒకసారి షేక్ చేయబోతున్నాడు ఆయన. చాలా తేలిగ్గా ఎంచుతున్నారు మీరు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని చాలా 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 తేలిగ్గించుతున్నారు. 1 పేతురు 1వ అధ్యాయం 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. సర్వశరీరులు, ఈ గడ్డిపోయిన వాళ్ళ మీద నీ మనసు పెట్టుకోదు. గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఇక్కడ పడుతున్నాను, అందంలో పడుతున్నావు. ఏ అందంలో పడుతున్నావు?
తమాషగా ఉంది నీకు దేవుడు అంటే? ఏం కావాలి? వారి అందమంతయు గడ్డిని పోలేదు. గడ్డి ఎండును, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు యొక్క వాక్యము అది నిలిచింది. దాని మీద మనసు పెట్టుకో. వాక్యాన్ని ధ్యానించు. ఒక అధ్యాయం కాదు, 2 అధ్యాయాలు కాదు, 3 అధ్యాయాలు కాదు. మా ఇంట్లో పనేమీ లేదండి, కూర్చొని ఉన్నామండి, సైతాన్ అప్పుడే వస్తుంది. వాక్యాన్ని ధ్యానించు. ఎందుకంటే ఎల్లప్పుడూ నిలిచేది అదే. ఎల్లప్పుడూ నువ్వే పెట్టుకోవాలి సెషన్స్. ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం, సాయంకాలం. ఈ వాక్యం అంటే ఇష్టం ఉండట్లేదు నీకు. వాక్యం తక్కువైపోయింది. వాక్యానికి భయపడట్లేదు. వాక్యం చదువుకుంటే నీకు భయం వస్తుంది. వాక్యం చదువుకుంటే నీకు భయం వస్తుంది. 28వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం హెబ్రీ 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. ఏంటది? ఏ రాజ్యం ఇది? మనం దేంట్లో పాలు పొందుతున్నాం? నిశ్చలం అంటే ఏంటి? కదిలించలేనిది ఈ రాజ్యం. ఇందాకేమన్నాం? వాక్యం కదిలించబడదు. ఇంకోటి ఏం కదిలించబడదు? ఈ రాజ్యము, దేవుని యొక్క రాజ్యము కదిలించబడదు. ఏ రాజ్యమైనా కదిలించబడదు. బబులోను రాజ్యం కదిలించబడదు. ఐగుప్తు రాజ్యం కదిలించబడదు. హిట్లర్ రాజ్యం కదిలించబడ్డదు. రోమా రాజ్యం కదిలించబడ్డదు. గ్రీకు రాజ్యం కదిలించబడ్డదు. కానీ ఏ రాజ్యం నిశ్చలంగా ఉంటుంది? నిశ్చలమైన ఆ రాజ్యంలో నువ్వు పాలు పొందడానికి దేవుడు నీకు తరుణం ఇచ్చాడు. భయం లేదా నీకు? నీకు గ్రహించలేకపోతున్నావా? కొంచెం కొంకిరి పని కొరకు ఎవరినో మనసులో పెట్టుకొని వాడే నా లవర్ అంటున్నావు. భయం లేదు నీకు? నిశ్చలమైన రాజ్యం నీకు తరుణం ఇస్తున్నాడు. ఈ రాజ్యం కట్టమ్మా అంటే నాకు ఒక లవర్ ఉన్నాడు, ఆ లవర్ సంగతి ఏంటో మేము తెలుసుకున్నప్పుడు వస్తాను. భయలేని మనిషి, సిగ్గులేని మనిషి, గ్రహింపులేని మనిషి. ఏది కావాలి? నిశ్చలమైనటువంటి ఈ రాజ్యంలో ఆ పని ఈ పని చేయటం తేలిక ఉందా నీకు? అంత మోసగెత్తవా నువ్వు? భయలేని మనిషి. ఏమనుకుంటున్నావు ఈ రాజ్యం అంటే? నీ ఇష్టం సరే ఆటలాడవచ్చు అనుకుంటున్నావా నువ్వు? ఆయన చూడడం లేదు. ఆర్డినరీ మనిషి అనుకుంటున్నావు. నేను నిశ్చలమైన దేవుని రాజ్యాన్ని కట్టేవాడు. ఏమనుకుంటున్నావు? భయం లేని మనిషి. ఇప్పుడైనా తెలుసుకో. నువ్వేం కడతావు? నీ రాజ్యాన్ని కట్టుకుంటున్నావు. పనికి మాలిన ఉన్న లోపల పెట్టుకొని ఆ రాజ్యాన్ని కట్టుకుంటున్నావు. సైతాన్ రాజ్యం కడుతున్నావు. ఏమనుకుంటున్నావు? కదిలించబడేటువంటి దానికి నువ్వు కట్టుకుంటున్నావు. ఏమాత్రం బుద్ధి లేదు. బుద్ధి అనేది లేదు. మట్టి నాకు పోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంకేముందా? నిశ్చలమైన రాజ్యం. దైవకృప కలిగి ఉందము. ఏంటది? దైవకృప కలిగి ఉందము. నీ ఇష్టానుసారం కట్టలేదు దాన్ని. ఆయన కృప ఉంటే. ఇప్పుడు నేను దేవుని రాజ్యం కడతానంటే దానికి ఏమాత్రం అర్హత లేనివాడు, కొంచెం కూడా అర్హత లేనివాడు. ఈ రాజ్యం కట్టడానికి అసలు నాకు చేతనే కాదు. కేవలం ఆయన కృపను బట్టి. ఇది ఉచితం. నిజమే. నువ్వు ఏదైనా చేయాలంటే కష్టమే. నీ రోగాలతో, నీ బలహీనతలతో ఈ రాజ్యం కట్టడం నీకు కష్టమే. కానీ వెంటనే దైవ కృప నేను ఆవరిస్తాను. యేసయ్య, నేను నీ రాజ్యం కడతాను, నాకు సహాయం చేయి. అప్పుడు నీకు కృప ఇస్తాడు. నీ గర్విష్ఠురాలు అయితే నీకు కృప ఎవరు? దైవ కృప కలిగి ఉందము. ఇంకా ఆ కృప కలిగి వినయ భయభక్తులతో. ఇది నువ్వు దేవుని వెంబడించడం అంటే ఇది ఏముండాలి నీకు? చెప్పండి. వినయ భయభక్తులతో. వినయం. ఒక మనిషి వస్తుంటే వచ్చేస్తున్నాడు ఏదో పని చేసినట్టు నటిద్దాం. ఇదేం వినయమా? ఇదేమన్నా భక్తా? నీకు స్పష్టంగా బైబిల్ అన్ని రాసి ఉన్నాయి. దేవుని సేవలు కట్టాలి. నువ్వు దేవుని సేవ కడుతున్నట్టు కనపడుతున్నావు, కానీ అజ్ఞాని. దేవుడు నేను చూడలేదు అనుకుంటున్నావు.
ఆయన సర్వాంతర్యామి. వినయ భయభక్తులతో కట్టు. అంతే. వినయం పోయిందా, సున్నా అయిపోయావు. అంత కఠినాత్మరాలు నువ్వు. చిన్నప్పుడే వినయం ఉండాలి. వినయం లేకపోతే నువ్వు ఏమి కట్టలు నటిస్తావు. నువ్వు ఒక నటికి రాలు. అని నాటకం ఏం చేస్తావు? నాటకాలు నేర్చుకున్నావు చిన్నప్పటి నుంచి. సరైన వాక్యం చెప్తున్నప్పుడు అది మాకు అవసరం లేదు. అది మాకు అవసరం లేదు. అదేదో మీరే చదువుకోండి, మీరే ఉన్నాడు, మాకు అవసరం లేదు. దేవుని చదువులోకి వచ్చినప్పుడు వినయం ఉండాలి. ఇంకా చదువు. వినయము భయభక్తులు ఉందా? వినయ భయభక్తులతో వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుట. సేవ చేయాలి. ఏదో సేవ చేసేస్తాను అనుకుంటున్నారు నువ్వు. ఆయనకి ఇష్టమైన సేవ చెయ్యి. దేవునికి ప్రీతికరమైన సేవ, నీ ఇష్టానుసారమైన సేవ కాదు. నా ఇష్టం వచ్చినట్టు నా మనసు ప్రకారం చేస్తాను, అదే వేరే చేశాడు. అది కూడా చేసే మేము సేవ చేస్తున్నామంటారు. వినయం ఉండదు, భక్తి ఉండదు, భయం ఉండదు. ప్రీతికరమైన సేవ చేస్తే ఇష్టానుసారమైన సేవ చేయకు. ఫోన్లు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారని కూడా చెప్తున్నాను మీకు. నేను ఎక్కడ ఈ వాక్యాలు వినలేదు, మీ వాక్యాలు ఇతరులకు కూడా వినమని మేము చెప్తున్నాము అని పదే చెప్తున్నాను. కానీ ఇక్కడున్న వారికి ఆ వినయం మన వాళ్ళే కదా. ఈయన మాకు అనుభవం ఎప్పటి నుంచో తెలుసు కదా. ఏం చేసేస్తాడేంటి? మనల్ని ఏదైనా చేసేస్తాడా? ఆయన ఏడ్చాడు. ఎక్కడ వినయం ఉందా నీకు? ఎక్కడ భక్తి ఉన్నది నీకు? ఆయనకు ఇష్టమైన, ఆయనకు ప్రీతికరమైన సేవ చేస్తే అది సరైనటువంటి సేవ. ఏదో అడ్డదిడ్డంగా చేసేది మేము చేస్తున్నాం సేవ అంటే కాదు. ప్రతి చిన్న విషయంలోనూ వినయం, భయము, భక్తి. ఎందుకంటే అక్కడ ఏమన్నది? ఇంకా చదివిన దాంట్లో ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని. ఇలా ఎన్ని ఇలా చెయ్యాలి అంటే అగ్నితో ఆటలాడుతున్నావు నీవు. తెలుసా? నీవు ఆటలాడేది ముఖర్జీతో కూడా నువ్వు ఆటలాడేది దహించు అగ్నితో ఆటలాడుతున్నావు. వస్తానని రాకపోవటం, చేస్తామని చేయకపోవటం. ఏదైనా మాట చెప్తే మీరు ఎప్పుడో చెప్పారు, నేను మర్చిపోయానండి. ఇది వినయమా? ఇది భక్తియా? లేకపోతే ప్రీతికరమైన సేవ? దేవుడు అంటే నువ్వు ప్రాణాలు ఇవ్వాలంతే. మేము వెళ్ళలేకపోయామండి, మీరు చెప్పారు కానీ మేము చేయలేకపోయామండి. ఏంటన్నమాట నీకు? భయం లేనివాడు, భయం లేని మనిషి నీవు. నిన్ను దేవుడు అనేకమైనటువంటి అన్యాచారుల నుంచి తప్పించి నేను ఈ రోజున సజీవురాలుగా ఇక్కడ కూర్చోబెడితే ఎందుకంత అజ్ఞానం నీకు? ఓ 10 మందిని సమకూర్చుకొని నీవు ప్రార్థన చేయలేవా? బతకండి నీకు సోమరి మనిషి. ఎందుకంటే సోమరితనం నీకు అలవాటే. నీకు అన్నీ అమర్చి పెడుతుంటే దేవుడు ఏమీ లెక్కలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. మా స్కూల్ మిషనరీ స్కూల్, మాది మిషనరీస్ కట్టించినటువంటి అది ఎంట్రన్స్లోనే రాసి ఉంటుంది. ఏముంటుందంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. అంతే. నీకు ఫస్ట్ భయం లేకపోతే ఎందుకు మొద్దులుగా ఉన్నారు మీరు? ఎందుకు చదవలేకపోయావు? ఎందుకు మొద్దుగా ఉన్నావు నీవు? దేవుని యందు భయభక్తులు లేదు అసలు. ఇప్పుడైనా నేర్చుకో. వీళ్ళు నేర్పిస్తున్నప్పుడు కూడా నీకు భయం రాకపోతే ఎట్లాగా? ఎందుకు అధికమైన మొద్దుతనం నీకు ఏర్పడింది? ఏది గ్రహించడం? ఇప్పుడైనా వాక్యం చెప్తున్నదాన్ని వాక్యానికి విధేయత చూపించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. మనం ప్రార్థన చేస్తున్నాము, ఏదో ప్రార్థన, అది ప్రభా, అది ఇప్పుడు ఇది ప్రభా, మాకు డబ్బులు ఇవ్వ ప్రభా, మాకు బలం ఇవ్వ ప్రభా, ఏదంటే ఆయన ఇచ్చేస్తాడు. కానీ ఎలా ప్రార్థన చేయాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని కూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత
విజ్ఞాపన, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన చేయండి, కానీ ముందు కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనం, కృతజ్ఞతావచనము. నీకు వందనాలు ప్రభువా, అనేకమైనటువంటి విపత్తుల నుంచి మనం కరోనా నుంచి తప్పించి మా కళ్ళ ఎదురుగుండా ఎంతమంది చనిపోతుందంటే మమ్మల్ని ఇంకా కాపాడినావు. ఎంత కృతజ్ఞతతో మోకాళ్ళ మీద ఉండాలి. ఎందుకు గర్వం? ఎందుకు నీకు గర్వం? మాకు అదొచ్చు, మాకు ఇదొచ్చు, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీ యొక్క దేహాన్ని సాతానుకు నిలయంగా చేసుకో. అందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతావు, తేలిగ్గా మాట్లాడుతావు. 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ అధ్యాయం 14 ఫిలిప్పీ 2:14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని, సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. ఏ కార్యం చేసినా సణకు. ఇశ్రాయేలు చేసినట్టుగా సణకు. ఎందుకు సణుకు కూడా వస్తుంది? కొంచెం అలిసిపోతే సణుకు. ఇవన్నీ చేయాలంట, ఇది కూడా చేయాలంట. ఏంటి సణుకుడు నీకు? నువ్వు హృదయంలో సణుకున్నావు, బయటికి నీ నోట్లోకి బయటకు వచ్చేస్తుందంటే మాట. అక్కడ బాణం చూసుకోవాలంట, ఇక్కడ ఇది చేయాలంట, ఇదే చేద్దామా. ఎందుకు నీకు సడుగు వస్తుంది? ఇటువంటి భాగ్యం లేకుండా ఎంతోమంది ఉన్నారు. సణుగులు, ఇంకేంటదో సంశయంలోను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యములు భయం భక్తితో చేయండి. మొన్న ఏం చెప్పాను? సియోనులోనే పాపులు ఉంటారు. సియోన్ అంటే దేవుని సేవలో ఉన్న స్థలంలో. యెరూషలేములోనే 33వ అధ్యాయం యెషయా గ్రంథం 14 33వ అధ్యాయం యెషయా గ్రంథం 14 సియోనులోనున్న పాపులు. అది సియోనులో పాపులేంటి? ఇలా తయారైన సంఘం అంటే ఇష్టాన్ని నెరవేర్చుకుంటావు, సియోనులో ఉంటావు. గర్విష్టాలుగా ఉంటావు, దేవుని మందిరంలోనే ఉంటావు. లెక్క లేకుండా ఉంటావు, ఇంకా దేవుని సేవలోనే ఉంటావు. అందుకని బైబిల్ సెలవిస్తుంది సియోనులో ఉన్న పాపులని. అలా ఉన్నాము. సియోనులో ఎవరున్నారు? ఎవరు ఉండకూడదు. భయం లేదా నీకు? దీనత్వం లేదా నీకు? సియోనులో ఉన్న పాపులు, భయం లేదన్నాడు. సియోనులో పాపులు అంటే భయం లేనివాడు, గర్విష్ఠులు. చదవండి 15. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభము ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించు. ఉన్నత స్థలం అంటే అదే సేవ. ఎవరు ఉండాలంట? చెప్పండి, ఎవరు ఉండాలంట? సియోనులు ఎవరు ఉండాలి? సియోను అంటే అతి ఉన్నతమైనటువంటి అలా ఎత్తైన పర్వతం మీద కట్టబడింది అది సియోను అనేది. ఎవరు ఉండాలి? అక్కడ ఉంది. ఎవరు ఉండాలని మా మొట్టమొదటి చదువు నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. ఎలా ఉండాలి? యథార్థముగా మాట్లాడండి. సగం సత్యం చెప్పి సగం అబద్ధం మాట్లాడి సియోనులో ఉండతగదు. ఇంకా నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. నిర్బంధనం అంటే లంచం. అందరూ వినండి, ఎవరు నిద్రపోవద్దు. లంచం, గబుకులు లంచం ఇచ్చేస్తారు, పోలీసు వాళ్ళకి లంచం ఇచ్చేస్తారు. భయం లేని తత్వం అంటే మేము సేవలోనే ఉంటానంటాం. లంచం ఇచ్చేస్తున్నాం, సేవలో ఉంటున్నాం. ఇది సియోనులో ఉన్న పాపులు అంటే దాని అర్థం. ఎవరు ఉండాలి? లంచం ముట్టకూడదు, లంచం అసలు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. భయం లేనివాడు కదాను, భయం లేనిదాను కదాను. లంచం పుచ్చుకోనకుండా, ఇంకేంటి? లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, చేతులను వెనక్కి తీసుకొని, హత్య అను మాట వినకుండా. ఈ సోషల్ మీడియా అంటే ఏంటి? ఎలా హత్య చేశారో చూపించి 10 సార్లు చూపిస్తారు. అది చూస్తున్నాం ఖాళీగా ఉన్నాం. సినిమా అంటే ఏంటి? ఒక అమ్మాయిని చంపేశాడు, సముద్రం గడ్డు తీసుకొని వెళ్ళి. ఎలా చేసేవారంటే ఎలా చంపేసావు పిల్లని, చిన్నపిల్లని ఎలా చంపేసావు అంటే సినిమాలో చూశాను, అలా చంపేశాను. హత్య. అటు చూశాడు, చేసేసాడు. అది చూడకూడదు అంటే సినిమాలు చూస్తూ ఉంటాం, దొంగసాడిని సినిమాలు చూస్తాం. వాళ్ళు సియోనులో ఉండాలి.
కానీ దొంగసాటిని ఒక్కొక్క సీన్ చూసేసి ఖాళీగా ఉన్నప్పుడు సెల్లో ఉన్న ఆ పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నాను, సెక్స్ చూస్తున్నాను. సెక్స్ భయం లేదు అసలు యవనస్తులు, అన్నీ తెలిసిపోయిన యవనస్తులకి ఏమీ అలా అడ్డు లేదు. వాళ్ళకి నీ కన్నులోకి అడ్డు లేదు. కన్ను రెప్పలు ఎంత ఇచ్చాడు నీకు? అడ్డు పెట్టుకుంటాను, చూడకుండా ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు సమయంలో ఇంటికాడ ఏం చేస్తున్నాను? ఫ్రీగా వస్తున్నాయి. సెల్ కూడా దొరికింది నీకు. ఆ సెల్ తీసుకొని వెళ్ళి సౌతులు పడే ఏదో నీ సెల్, దేని కొరకు నీకు సెల్? యవనస్తురాలకి ఎందుకు కావాలి సెల్? ఏదైనా పెద్ద నువ్వే ఎంఆర్ఓ ఉద్యోగం చేస్తున్నావు, నీ సెల్ కావాలంటే తీసేది పడే. నీ జీవితాన్ని నాశనం చేసేదే సెల్. రోజంతా మురికి బొమ్మలు చూసి 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 సైతాన్ బిడ్డలా తయారవుతున్నారు. హత్య అనే మాట హత్యను చూడకూడదు. ఇంకేముంది అక్కడ? చెడుతనము చూడకుండా కన్నులు చెడుతనము, మూసుకొని అదే సినిమా. సినిమా అంటే ఏంటి? హత్య, చెడుతనం, వైలెన్స్, సెక్స్. ఆ టీవీ చూడడానికి ఎందుకు? ఆ వేగిరిత ఎందుకు నీకు? అటువంటిప్పుడు నీకు ఎందుకు టీవీ కావాలి? ఇంట్లో తల్లిదండ్రులు అయిన వారు బూతి లేని తల్లిదండ్రులు. పిల్ల పాడైపోతున్నా పర్లేదు, టీవీ ఎలా ఉండాలి? బదలవాడే వాటిని దేని వరకు నీకు కావాలి? ఇవన్నీ నీ జీవితాన్ని నాశనం చేసేది. ఇప్పటి వరకు నీ జీవితాన్ని నాశనం చేసేది ఆ సెల్లే. నేను సైతాను పట్టి నరకంలో లాక్కెళ్ళిపోతున్నాడు ఆ సెల్లో. భయం లేదు నీకు? చీకటి శక్తులతో నివసిస్తున్నాను. చీకటి మనిషి దయ్యంతో నివసిస్తున్నావు. హత్య, సెక్స్, చెడుతాను. ఎంతనో నీ వయసు ఎంత వస్తే ఈ సెక్స్ చూడడానికి భయం ఎరుకో. హత్య అని మాట వినకూడదు, అసలే అది చెడుదనం చూడకూడదు. ఇటువంటి వాళ్ళు సియోన్లో ఉండాలి. నీ కళ్ళకి హద్దు లేదు, నీ చెవులకి హద్దు లేదు, నీ హృదయానికి హద్దు లేదు. పరిశుద్ధాత్మ యొక్క కాపుదల నీకు లేదు. దయ్యాలు పట్టేసి ఉన్నాయి నీకు. నటిస్తున్నావు. నీ ఒక నటికురాలు సియోన్లోనే కూర్చొని ఉన్నావు. ఎవరు సేవ చేయాలి? నువ్వు సేవ చేయాలని ఆయన కోరుతున్నాడు. ఇంకను ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన దహించు అగ్ని. ఈ దహించు అగ్నితో నువ్వు నడవాలి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము. వెలుగులో ఉన్నాడు ఆయన. ఆ దహించు అగ్ని నీలో ఉన్న పాపాన్ని దహిస్తుంది. ఆ దహించు అగ్నితో నడుస్తున్నప్పుడు నీలో ఉన్న మురికి అంతా దహించేస్తాడు ఆయన. ఆ అగ్నితో నువ్వు నడవాలి. అది నిన్ను నాశనం చేయదు, కానీ నీలో ఉన్న పాపాన్ని నాశనం చేసేస్తుంది. ఇది దహించు అగ్ని, కన్స్యూమింగ్ ఫైర్. ఆయన నీతో పక్కన నడుస్తున్నాడు. నేను నాశనం చేయకుండా నీలో ఉన్న ప్రతి పాపాన్ని నాశనం చేస్తాడు. అందుకని దహించు అగ్నిని కోరుకు. దహించు అగ్ని, నన్ను కాల్చండి, నాకు జ్ఞానం దయచి, నన్ను దహించండి. ఈ వ్యామోహం తీసివి, ఈ శరీర కామం నాలోంచి తీసివి. మాటవాడికి నన్ను తెప్పలు పెట్టేస్తుంది. రాత్రి నన్ను కొరికి తినేస్తున్నది. దహించండి ప్రభు. వెండిని నిర్మలం చేయనట్లుగా నన్ను నిర్మలం చేయండి ప్రభు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో. సంఘం అంటే ఒక వ్యభిచార స్త్రీని తీసుకొచ్చారు యేసుబాబు దగ్గరికి. ఆయన ఏమన్నాడు? ఎవరికైతే పాపం లేదో ఏమన్నాడు? మొదట వాక్యం చెప్పాడు కదా వాళ్ళకి. ఒక్క మాటలో ప్రసంగం అంతా చేశాడంతే. మళ్ళీ కింద ఏదో రాస్తున్నాడంట. ఇక్కడ ప్రసంగం చేశాడు, వాళ్ళ పాపాన్ని చూపించాడు. అంటే వాళ్ళు ఉన్నారా అక్కడ? చెప్పండి. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఒక్కొక్కరు ఏమైపోయారు? ఆయన దహించు అగ్ని కనుక ఉండలేకపోయారు. ఇక్కడ దహించు అగ్ని ఉండాలి, అప్పుడు ఉండలేరు.
ఎవరు ఉండకూడదు, వాళ్ళంతటా వాళ్ళే ఉండలేరు, వాళ్ళే పారిపోతారు. నువ్వు నెట్టవసరం లేదు. మమ్మల్ని నెట్టేశారు కాదు, ఉండలేరంతే. దహించి అగ్ని ఇక్కడ ఉంటే కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరెవరు ఉన్నారు అక్కడ? యేసయ్య ఉన్నాడు, ఇంకెవరున్నారు? పశ్చాత్తాపడుతున్న స్త్రీ, వాళ్ళు ఉండగలరు దహించు అగ్ని దగ్గర. ఇంకెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. శిష్యులు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు కనుక వాళ్ళు ఉండగలిగినారు. నీ ఉండలేవు, ఏదో రాసిన పారిపోతావు. ఏమనుకుంటా నీ శిష్యురాలు అవుతావా? ఉండగలవు. నువ్వు చచ్చిపోవాలి. శిష్యుడు అంటే చచ్చిపోవాలి. చచ్చిపో అప్పుడు అక్కడ ఉంటావు, యేసయ్య దగ్గర ఉంటావు. ఆ దహించు అగ్ని ఉంది, అయినప్పటికీ శిష్యులు అక్కడే ఉన్నారు. వాళ్ళకి భయం లేదు. వాళ్ళకి ప్రసంగం చేశాడు, చూపించాడు. నీ పాపం పలానా రోజున ఇక్కడ నువ్వు పలానా చోటను పాపం చేసావా లేదా అని కనబడుతున్నారు. ఉండగలిగినారు వాళ్ళు. దహించు అగ్ని దగ్గర ఉండలేకపోయారు. దట్ ఈస్ చర్చ్. అది సంఘం అంట. మన దగ్గర సౌఖ్యంగా ఉంటున్నారు పాపం. సియోనులో పాపులు సౌఖ్యంగా ఉంటున్నారు. ఎందుకంటే దహించు అగ్ని లేదు మన దగ్గర, వినయం లేదు, భక్తి లేదు. అందుకని దహించు అగ్ని లేదు నీ దగ్గర, సౌఖ్యంగా ఉంటుంది. ఎవరు సౌఖ్యంగా ఉండలేకపోతే అందరు పారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14:24 అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి, ఇది జరగాలి చర్చిలో. యేసయ్య దహించు అగ్ని కనుక ఆ దహించు అగ్ని ఉన్నప్పుడు పాపి అని గ్రహింపొస్తుంది. దేవుని వాక్యం నిజంగా చెప్పబడుతున్నారు. మనుషులు నేను పాపినే అని గ్రహించాలి. అది చర్చ అంటే. 1,50,000 మంది వస్తారండి, అది కాదు కావాల్సింది. ఒక సంఘాన్ని పెడుతున్నారు. దహించు అగ్ని అక్కడ ఉంటుంది. ఏం జరుగుతుంది అక్కడ? పాపి అని వాళ్ళు గ్రహించి ఇంకా అందరి వలన విమర్శింపబడును. అది విమర్శ అంటే నీకు ఎందుకు అంత చేయదు? నన్ను విమర్శిస్తారు అంటే అదే దహించు అగ్ని. ఆ విమర్శలో నీ పాపాలు కాలిపోతాయి. అలా ఉన్నావు నువ్వు, పాపులతో సౌఖ్యంగా ఉన్నావు. నేను మాట్లాడుతున్నప్పుడు నీలోంచి అగ్ని వచ్చి అవతల అనుకోవాల్సి. అందరూ చర్చ అంటే మన సంఘం అంటే ఏంటంటే విమర్శించినప్పుడు వాడు వెంటనే కాలిపోతారు. ఇలాగన్నారు కాదు. దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తుంది. సామెతలు కాదు 4వ దేవుడు అంటే ఏముంది అక్కడ? 18వ పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు అది నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. నీతిమంతులైతే ఎంత దహించగిన ఉన్నా అంతకంతకు తేజరిల్లుతుందట. ఇంకా ఎక్కువ భక్తి నేర్చుకుంటాం. అంతకంతకు స్టెప్ బై స్టెప్. ఎంతమంది ఉన్న భక్తి దానికంటే ఎక్కువ. నీ దేవుని సందులోకి వచ్చావంటే ఎంతమంది వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అంతకంటే ఎక్కువ. అంతకంతకు సూర్యుని తేజస్సు నిజంగానే వెలుగుంటే, నిజంగానే దేవుని ఆత్మ పనిచేస్తుంటుంది, నిజంగానే దహించు అగ్ని పనిచేస్తున్నావు. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరి. ఇంకా నువ్వు వెలుగులోకి వస్తావు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఆయన వెలుగులో ఉన్నాడు. నీవు కూడా ఇంకా 19వ చూద్దాం. 19వ భక్తిహీనుల మార్గము గాఢాంధకారమై. భక్తిహీనుల మార్గం ఎలా ఉంటుంది? నీకేమి దిక్కు ఏమి ఉండదు, గాఢాంధకారం. తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. ఏది నీ మీద పడబోతుందో నీకు తెలియదు. ఇంకా పాపాన్ని దాస్తే తమాషా చేస్తున్నావు కదా, నీ మీద ఏం పడబోతుందో నీకు తెలియదు. పడబోతుంది, భయపడు, తగ్గించుకో. భక్తిహీనుల మార్గం గాఢాంధకారం. అసలే అంధకారం అంటే గాఢాంధకారం అంటే ఏమీ కనపడదు. వాళ్ళ మీద ఏం పడబోతుందో వాళ్ళకి అర్థం కానే కాదు. 14వ చూద్దాం. 14వ భక్తిహీనుల త్రోవను చేరకము. అది భక్తిహీనుల త్రోవను వదిలిపెట్టే ఈ రోజున. నాకు వద్దు బాబు, ఈ వ్యవహారం నాకు వద్దు. దుష్టుల మార్గమున నడవకము.
దేవుడు చెప్తున్నాడు కదా, దుష్టుల మార్గం నడవద్దని. ఎవడో ఫోన్ చేస్తాడు, నాకు వద్దమ్మా బాబు, నీకు నమస్కారం, ఇంకెప్పుడు ఫోన్ చేయకు, అంతే, అయిపోయింది, అంతే. వెళ్తావా, వెళ్ళు. నీ గడాంధకారం అయిపోయిన తర్వాత నీ మీద ఏం పడబోతుందో, నీకు ఇది కొండ పడుతుందో ఏం పడుతుందో నీకు తెలియదు. వెళ్ళు. వాళ్ళు కావాలనుకుంటున్నావు కదా, కోరుకో, వెళ్ళు. నువ్వు దుష్టురాలు, నీ మీద ఏం పడబోతుందో నీకు తెలియదు. అంత గర్విష్ఠురాలు, గాఢాంధకారం ఉంది నీ చుట్టూ. దుష్టుల మార్గం ముందే కీర్తనలో ఉంది, దుష్టుల మార్గం నాశనమునకు నడుమునంతే. ఎందుకు ఇంత వేషధారిగా ఉంది? ఈ సమాధి చూస్తే చాలా సింగారిస్తారు సమాధి, చాలా అందంగా ఉంటుంది సమాధి. కానీ త్రవి చూస్తే ఏముంటుందంట? ఏముంటుంది? 23వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులుగా ఉన్నారు. ఎందుకంటే బాగా సింగారిస్తున్నారు, బాగున్నారు, చాలా నైస్గా ఉన్నాను. అసలు నీ నడకే నైస్గా ఉంది, భయం లేని వస్త్రధారణ, చాలా బాగా కనపడుతుంది. కానీ నేను డొక్కవింపు చూస్తే ఏముంది అక్కడ? సమాధులు ఏముంటుంది? అవి వెలుపల శృంగారముగాను అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ. సింగారించి ఉన్నావు, సమాధి యొక్క కంపుతో ఉన్నావు, ఎముకలతో ఉన్నావు, భయం లేని దానికి ఉన్నావు. ఏం కావాలి ఈ లోకంలో? రేపో మాపో ఆయన వచ్చేస్తాడని అంటున్నావు, ఇంకా ఇవన్నీ చేస్తాను. మానేయమని పై వేషాలు మానే, పై వేషం వేసే భక్తిని మానేసి అవతల పడేసి. అననీయ సర్పిల్లలు అలా ఉన్నారు, అందరితో కలిసి ఉన్నారు. పేతురు ఏం అడుగుతున్నాడు? 5వ అధ్యాయం అపోస్తలుల కార్యం. పేతురు ఏం అడుగుతున్నాడు చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నీ వశమైంది కదా. ఎందుకు నీవు ఇలాగా సాతానుతో ఏకీవించి మోసం చేస్తావు? ఇది వేషధారణ. సంఘంలోనే ఉన్నాడు, సియోన్లోనే ఉన్నాడు, కానీ అతడు పూర్తిగా కాల్చబడలేదు. నేను అగ్నితోనే ఉన్నాను, అందరూ అగ్నితో ఉన్న వాళ్ళ మధ్య ఉన్నాను అనుకోండి. కొంతమంది మాటలతో టైం వేస్ట్ చేస్తున్నారు. మాటలు వాళ్ళ గురించి మాట్లాడుకోండి, ఈమె గురించి మాట్లాడుకోండి, ఎవరి గురించో మాట్లాడుకోండి. ఎందుకు ఇది క్యాన్సర్లో ఇలా మాట్లాడుకోవడం? క్యాన్సర్. 3వ అధ్యాయం 8వ వచనం, యాకోబు 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడు సాధు చేయలేకపోతున్నాడు. అది మరణకరమైన విషముతో నిండిన, మరణకరమైన విషంతో నింపబడింది. అది నిరర్గలమైన దుష్టత్వమే. నువ్వు గాసిప్ చేయడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇది విషం. విషాన్ని కక్కుతున్నావు. ఈరోజు పెద్ద జబ్బు. ఎందుకు నాలుక బడబడలాడుతుంది? మన నాలుక సెల్ ఫోన్ పట్టుకున్నావు అంటే చాలు, ఇది ఎక్కడికో కోడ దాటేదండి నీ మాట. ఎందుకు ఈ మాటలు? నేను ఎందుకు మాటలు నీకు ఇవన్నీ? పిచ్చి మాటలు, సైతాన్ మాటలు. నీ నాలుక ద్వారా విషయాన్ని కక్కుతున్నావు. అనవసరంగా సెక్స్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? సెల్లో బైబిల్ ఏమని మానేమని నాటకం చేస్తున్నావు. కబుక్కని ఇంకోటి సెల్ ఎందుకు పట్టేసుకుంటున్నావు? నీ సెల్ కాదని తెలుసు, ఎందుకు పట్టేసుకుంటున్నావు? బైబిల్ ఏం మనిషి, దేవుడు ఏం చేయబోతున్నాడు నీకు అర్థం కావట్లేదా? సియోన్లోనే ఉంటున్నాను. మత్తయి సువార్త 12:36. మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి, విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నువ్వు అప్పచెప్పాలి. ఇప్పటికే శాపాన్ని అనిపిస్తున్నాను నీ పనికి మాలిన మాటల ద్వారా. సైతానుతో కూడి మాట్లాడిన ప్రతి మాట విషయంలో ఇప్పటికే సగం నరకంలోకి ఉన్నాం. భయం లేని మనిషి వెంటనే సైతాన్ని పట్టుకుంటాడని నీకు తెలీదా? నీ నాలుగు ద్వారా ఏమనుకుంటున్నావు? సియోన్లోనే ఉన్నాను అనుకుంటున్నావు. ప్రతి వ్యర్థమైన ఎక్కడెక్కడ మాట్లాడుకుంటున్నారు మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఆ సాధనకి తెలుసు, వీళ్ళ సంగతి తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడిని అడగబోతున్నాడని తెలియదా నీకు? ఎందుకు భయం లేదు అనుకుంటున్నాను? 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహం దాంతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం దేవుని యొక్క జీవము గల ఆలయమై ఉన్నాము.
ఆ, అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును. అది నేను ఈ యొక్క దహించు అగ్ని వారిలో ఉండి నివసిస్తానంటున్నాడు, మనలో ఉంటానంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు కోరేదేని కోరుకుంటున్నావు నాకు తెలియదు. ఆయన ఇష్టపడుతున్నాడు నీతో ఉండాలని, కానీ నువ్వు ఇష్టపడట్లేదు ఏసయ్య. నాకు వద్దు ఏసయ్య, సైతానే కావాలి, సైతాన్ మనుషులే కావాలి. దేవుని ఆలయమైన సంగతి మర్చిపోతున్నాడు. ఇంకా నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరండి. మీకు ఆత్మీయంగా ప్రయోజనం లేని స్థలంలో ఉండొద్దు. ఆ వ్యాపారం చేద్దాం, ఈ వ్యాపారం ఎందుకు వచ్చింది మీకు వ్యాపారాలు ఇవన్నీ? దేని భయం లేదు అక్కడ, దేనిని వెంబడించలేకపోతున్నారు. వారిలోంచి బయలువెళ్ళండి, బయటికి రండి. లేదండి మా తాత ముత్తాతలు కానీ ఇక్కడే ఉంటారండి, మాకు ఆయిల్ ఉందండి, మాకు ఈ ఇల్లు ఉంది. ఎందుకు ఇవన్నీ నీకు? దేవుని చదువులండి. నీ సొంత మనసు మాట్లాడుతున్నావు, దేవుని మనసు అది. దేవుడు చెప్తున్నాడు నీకు, వారిలోంచి బయటికి రండి, వారిలోంచి బయట పడండి. ఎందుకు కావాలి మీకు ఇదంతా? తలనొప్పి అంతా ఎందుకు ఉండాలి? తలనొప్పి ఇచ్చేయండి స్థలాలు ఎందుకు ఉండాలి? మీరు బుద్ధి లేని వాళ్ళు, మీరు నీకు బుద్ధి లేదు. బయటికి రండి, దేవుడు ఉన్న స్థలంలో అనుకురండి, దేవుని బిడ్డలు ఉన్న స్థలంలో అనుకురండి. ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదు, ఎంత చెప్పినా సరే నీకు బుద్ధి రావట్లేదు. 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో, అది దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని ఏం చేయాలి? కొంత పరిశుద్ధత వచ్చింది కానీ సంపూర్తిగా లేదు. పరిశుద్ధతను సంపూర్తి చేయండి. నీ పరిశుద్ధత ఉన్నా నీకు బయటే ఉంటావు, లోపల ఉంటావు. అవుట్వర్డ్ బాహ్యంగా కనపడే పరిశుద్ధత ఉంది. అంటే ఏంటి? పిచ్చోడు అక్కడ ఉన్నా నేను మాట్లాడినంటాను, ఇవాళ లోపల మాట్లాడాలనిపిస్తుంది. అది నీకు తెలుసు, పలానా వాడు ఉన్నాడు, వాడితో నేను పాపం చేశాను, భలే వాడితో మాట్లాడడానికి వేగిరపడుతున్నా, కానీ మాట్లాడట్లేదు. సియోన్లోనే ఉన్నావు, వాడితో మాట్లాడట్లేదు, కానీ వాడు లోపల ఉన్నాడు. 10 మంది కన్నికలు ఉన్నారు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ బుద్ధి లేని వారికి బాహ్యమైన పరిశుద్ధత ఉన్నది. మేము సినిమాలు చూడం, పిచ్చివానితో మాట్లాడు, కానీ అంతరంగం ఎలా ఉంది? జాగ్రత్తగా ఉండకూడదు. అదే పరిశుద్ధత సంపూర్ణం చేయుచు. ఇంకేముంది అక్కడ? శరీరమును ఆత్మకును కలిగిన, అది శరీరం కలిగిన కల్మషం విషయంలో పశ్చాత్తాపడ్డా, కానీ ఆత్మలో ఉన్నది నీ అపరిశుద్ధత, నీ పవిత్రత లేని ఇది ఆత్మలో ఉన్నది. నువ్వు ఆత్మలో అపవిత్రురాలు, బయటికి పవిత్రురాలు. అదే బుద్ధిహీనం అంటే. అందరి ఎదురుని ఎలా నటిస్తున్నావు? అబ్బాయి మాకు ఇటువంటి దానికి ఇప్పుడు నేను మారిపోయాను, కానీ అంతరంగంలో ఏముంది? రహస్యంగా ఆ కనెక్షన్ ఉండాలని ఉంది నీకు. అందుకని అక్కడ అంటున్నాడు ఆత్మకును శరీరం, దాని డిఫరెన్స్ చెప్తున్నాడు. 7 శరీరంగా నేను బాగైపోయాను నటిస్తున్నాను. అందరు తల్లిదండ్రులు ఎవరు నటిస్తున్నారు? అబ్బాయి ఇవన్నీ మా అమ్మాయి మానేసిందండి అన్నట్టు నటిస్తాను. అంతలో తలుపు వేయబడను. 25వ అధ్యాయం చదవండి అన్నమాట. అంతలో తలుపు వేయబడను. 11వ వచనం. అంతటా తలుపు వేయబడను. అప్పుడు నీకు తెలుస్తుంది నీవు అంతరంగంలో పరిశుద్ధత లేదనే సంగతి నీకు అప్పుడు అర్థం. బయటికి చాలా బాగున్నావు, మీ నాన్నగారికి చాలా ప్రియమైన బిడ్డగా తయారయ్యావు, వీటన్నిటికీ దూరంగా ఉన్నట్టు కనబడుతున్నాం, నటిస్తున్నాం. గ్రేట్ యాక్టర్, యు ఆర్ ఎ గ్రేట్ యాక్టర్. ముట్టట్లేదు, కానీ అంతరంగం అంతా కల్మషం. ఉదయం సాయంకాలం నా రాత్రులు కల్మషంతో నింపేసుకుంటా బయటికి బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నాను. బయటికి ఎలా కనపడుతున్నావు? ఇప్పుడు నేను భక్తిపరురాలు అయిపోయాను. పాపలు ఒప్పుకుంటున్నావా? లేదు. నీ పరిశుద్ధత సంపూర్ణంగా ఉందా? లేదు. సగం భక్తి. సియోన్లోనే ఉన్నావు, సగం భక్తితో ఉన్నావు. నిద్రబాబు సియోన్లోనే ఉన్నావు, బయటికి బాగు. అంతలో తలుపు వేయబడను. చదువు. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా
మాకు తలుపు తీయమని అడగగా ఇదే బుద్ధిహీనత అంటే. నీకు టైం ఉన్నప్పుడు పశ్చాత్తాపడకుండా తర్వాత ఎప్పుడో పశ్చాత్తాపడతాను, అదే టైం వస్తుందిలే అంటున్నాను. అయ్యా అయ్యా అని, అయ్యో ఎంతకాలం భక్తి చేసినట్టుగా నటించాను కదా అని ఏడ్చేదనం. అది బాహ్యంగా బాగుంది, అంతరంగంలో బాగుంది. నువ్వు జ్ఞానవంతురాలు అయితే ఈ దహించు అగ్ని దగ్గర ఉన్నప్పుడే ఏసయ్య నా అంతరంగంను కాల్చండి, నా అంతరంగంను కాల్చండి. నేను వాళ్ళని వీళ్ళని మోసం చేస్తున్నాను. వాళ్ళు ఎవరో ప్రార్థనలు నడిపించేయడానికి చాలామంది కాన్ఫరెన్స్లు పెడతారు. కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది 99% వాళ్ళకి పరిశుద్ధత లేదు. కానీ అందరూ నడిపించారు. 100 మంది వచ్చేస్తున్నారండి మాకు కాన్ఫరెన్స్లో వచ్చేస్తారు. వాళ్ళు బ్రతుకు చూస్తేనేమో అది దిక్కు దీవాణం లేకుండా ఉంది. ఎందుకేం కావాలి నీకు కాన్ఫరెన్స్ ప్రేయర్స్? నీకు సైతాన్ని పెట్టిన మోసం. బయటకు కనపడుతున్నావు నువ్వు, నేను చాలా భక్తిపరుడని. వాళ్ళకి వీళ్ళకి ఎందుకు చెప్తున్నావు ఏం కాన్ఫరెన్స్లు అని? అంతరంగం సరే. అయ్యా అయ్యా తలుపు తీ అంటే లోపల నుంచి ఏం శబ్దం వస్తుంది చూడండి. అతడు మేము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎరగనే ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక అంటాడు అంతే. అసలు మీరెవరో నాకు తెలియనిది. ఎందుకు తెలియదు? అంతరంగం బాగోలేదు, బయటికి బాగోలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మారుమనసు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అంత మోసగత్తే ఉంది. బయటికి నటిస్తున్నాం, అంతరంగంలో జారిపోతుంది. మురికితో, బురదతో, కంపుతో ఉన్నది నీ జీవితం అంతా. జాగ్రత్త, పశ్చాత్తాపం. సీయోనులో ఉన్నప్పుడు బహు జాగ్రత్త. సేవలో ఉంటున్నావు, పాపంతో ఉంటున్నావు. ఆయన దహించు అగ్నితో ఆటలాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రము. ప్రతి ఒక్కొక్కరిలో పశ్చాత్తాపాత్మ కొనసాగునట్లుగా అనుగ్రహించు. దహించు అగ్నితో ఆటలాడుకున్నట్లుగా నీ యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో, వినయ విధేయతలతో, భయభక్తులతో ఉండగలట్టుకును. మోసకరమైన ఏ ఆత్మకు చోటు ఇవ్వకున్నట్లుగా పరిశుద్ధతను సంపూర్ణం చేసుకునే భాగ్యం వీరందరికీ దయచేసి నడిపించమని నీ ఆత్మ వీరిలో పనిచేయని సాతాను క్రియలను ఓ తండ్రి ఓడించగలిగినటువంటి కృప వీరికి దయచు. ప్రత్యేకమైన కృప ఇస్తానంటున్నావు. నిలకడ అయినటువంటి ఈ రాజ్యం కట్టే భాగ్యం నాకు ఇస్తున్నారు. తేలికెంచుకున్నట్లుగా సహాయం ఇచ్చి యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల శక్తి మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.